జైలుకు ఎట్లాంటి ఇదైతే చట్టంలో ప్రొవిజన్ ఉందో బెయిల్ అనేది ఒక నిందితుడి హక్కు అని చెప్తుంది చట్టం. కాకపోతే బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ప్రతి ఒక్కడి హక్కు, డిఫాల్ట్ బెయిల్ కూడా ఇవ్వచ్చు. 45 రోజులు జైల్లో పెట్టాక డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఒకటి ఉంది. బెయిల్ ఇవ్వాలి అనుకున్నటువంటి సందర్భంలో ఏం కావాలి? బెయిల్కి ఏదో కావాలి. ఏంటది? ఆ అవతల వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాక సత్ప్రవర్తనతో ఉంటాడని జడ్జి గారు నమ్మాలి. అలా చూసుకోకుండా హత్య కేసుల్లో వాడికి వెంటనే బెయిల్ ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన, సంచలనాత్మకమైనటువంటి సంఘటన. ఒక కూతుర్ని రైల్లో నుంచి తోసేసి చంపేసినటువంటి వ్యక్తికి బెయిల్ ఇచ్చారు జడ్జి గారు. వాడు కాస్త ఇప్పుడు ఏకంగా బీహార్లో జరిగినటువంటి మొహమ్మద్ ఇద్దూ మియాన్, ఇతను తన కూతుర్ని రైల్లో నుంచి తోసి చంపేశాడు. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే రంజాన్ సందర్భంగా ప్రార్థనలు కాబట్టి నాకు బెయిల్ కావాలంటే బెయిల్ ఇస్తే ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ తీసుకున్న అతను వచ్చి రావడంతోనే భార్య 3 పిల్లల్ని చంపేశాడు. భార్య 3 పిల్లల్ని. ఇప్పుడు ఎవరి తప్పనాలా? వ్యవస్థలో లోపమా, విషయంలో లోపమా అర్థం కావట్లా.